తెగని టికెట్ల పంచాయతీ. కాంగ్రెస్ లో లోక్సభ సీట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. 17 స్థానాలకు గాను ఇప్పటికే 14 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం సీట్లపై ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరికీ కాకుండా రామ సహాయం రఘురామరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటు కరీంనగర్ స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ రేసులో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందున ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖమ్మంలో ఓసీకి టికెట్ కేటాయిస్తే కరీంనగర్ లో బీసీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బట్టి పొంగులేటి పట్టు వీడకపోవడంతో మధ్య మార్గంగా రామ సహాయం రఘురామరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. రఘురామరెడ్డి పొంగులేటికి వియ్యంకుడవుతారు. పొంగులేటి కుమార్తెను రఘురామరెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు. రఘురామరెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. దీంతో కమ్మ సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భట్టి మాత్రం తన భార్య టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video.